టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందం నటనతో సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. అలాంటి సమంత స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, తమిళలో మరి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి రాణిస్తోంది. ఓ పక్క ఆమె నటించిన సిటాడెల్ సినిమాలోని హన్నీ బన్నీ సినిమా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉంటూ చాలా రోజుల తర్వాత సమంత ఎంతో హ్యాపీగా కనిపిస్తూ ఉంటే ఆమెను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరూ సమంత గారిని అలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పారు. అలా సమంత మొహంలో మళ్ళీ నవ్వు కనిపించింది. కానీ ఆ నవ్వు ఎంతోసేపు లేదని చెప్పాలి. తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అన్ని విషయాలని అందరితో పంచుకునే సమంత షాకింగ్ సంఘటనని షేర్ చేసుకుంది. ఆమె తన తండ్రిని కోల్పోయానని మళ్ళీ నిన్ను కలిసేంత వరకు డాడీ అంటూ పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురి చేసింది. స్టార్ హీరోయిన్ సమంత తన తండ్రిని కోల్పోయింది. ఇక విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీస్, మరోపక్క సమంత ఫాలోవర్స్ ఆమె తండ్రి ఆత్మకి శాంతి కలగాలని, సమంత గారు ధైర్యంగా ఉండాలి అంటూ కమెంట్స్ పెడుతున్న నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలోనే సమంత తండ్రిని కోల్పోయి 24 గంటలు కూడా గడవక ముందే ఆమె తండ్రికి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం. అసలు సమంత తండ్రి ఎలా పోయారో అన్న విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సమంత తండ్రి పేరు జోసెఫ్ ప్రభు. ఇతను తెలుగు, ఆంగ్లో ఇండియన్. ఈమె తల్లి ఒక మలయాళి. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. సమంత ఇంట్లో చిన్న కూతురు. సమంతకి 2 అన్నలు కూడా ఉన్నారు, జోనథన్ మరియు డేవిడ్లు. అయితే సమంత తండ్రి ఓ ప్రభుత్వోద్యోగిగా తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా వార్తలు ఇక అలాంటి సమంత తండ్రి అయిన జోసెఫ్ ప్రభు గారు గత కొన్నాళ్ళుగా చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే ఆయనకి శుక్రవారం రోజున హఠాత్తుగా గుండెపోటు వచ్చి కన్ను మూసినట్లుగా హాస్పిటల్లోని డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం సమంత తండ్రి గారు పోయిన తర్వాత కొన్ని తమిళ ఛానల్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు చిత్రసీమ రంగంలో స్టార్ హీరోయిన్గా తన అందం నటనతో అలరించి వాళ్ళందరినీ ఆకట్టుకుని సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్గా రాణించి ఇప్పుడు సిటాడెల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తున్న సమంత తన తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి సమంత త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు సమంత తండ్రి అయిన జోసెఫ్ ప్రభు గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.